అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 4 కంటిన్యూషన్. అలా శంతనుడు బాధతో తిరిగి వచ్చాడు. ఎవరి కోసమూ ఆగని కాలంలో సంవత్సరాలు దొర్లిపోయాయి. గంగాదేవి జ్ఞాపకాల నుండి శంతనుడు క్రమక్రమంగా దూరమయ్యాడు. మరలా వేటకు వెళ్ళడం ప్రారంభించాడు. గంగానది ప్రాంతంలో ఒకనాడు వేటకు వెళ్ళిన శంతనుడి కళ్ళ ముందు ఒక విచిత్రం జరిగింది. అప్పటి వరకు నిరంతరంగా ప్రవహిస్తున్న గంగానది అకస్మాత్తుగా సన్నగిల్లిపోయింది. శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి విచిత్రం అనుకుంటూ కారణాన్ని వెతుకుతూ ముందుకు నడిచాడు. అవును, విచిత్రమే. నవ యవ్వనుడైన వీరం కుమారుడొకడు ప్రవహిస్తున్న గంగానది జలాన్ని తన బాణాలతో అడ్డువేసి నిలిపివేస్తుండడం చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు శంతనుడు. దేవతలకు కూడా అసాధ్యమైన శరసంధానమది. నిశ్శేషుడై రెప్పవేయడం కూడా మర్చిపోయి మ్రాన్సపడి పోయిన శంతనుడి ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆర్యపుత్ర, ఆశ్చర్యపడుతున్నావేమిటి? అఘోష విలువిద్యా నిపుణుడైన ఆ వీరుడే నీ పుత్రుడు అని చెప్పి కుమారుణ్ణి పరిచయం చేసింది గంగాదేవి. పుత్ర దర్శనంతో పులకించిపోయిన శంతనుడు వడివడిగా కుమారుణ్ణి దగ్గరకు నడిచాడు. గంగాదేవి, నాయనా దేవవ్రత, ఈయనే నిన్ను కన్న తండ్రి శంతనరాజు. ఇక నుండి నీ తండ్రికి నీవే దిక్కు. పితృవాక్య పరిపాలనలతో నీ వంటి వారు ఈ పృథ్వీలో లేరన్న పేరు తెచ్చుకో అని చెప్పి పితృపరిచయం చేసింది. దేవవ్రతుడు తండ్రి కాళ్లకు సాష్టాంగ ప్రమాణం చేశాడు. మహావీరుడైన పుత్రుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు శంతనుడు. ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో తనివి తీరా కొడుకును చూచుకున్నాడు. ఆర్యా, నేను మీకిచ్చిన మాట ప్రకారం నీ కొడుకును వీరాది వీరుణ్ణి చేశాను. వశిష్ఠ మహర్షి దగ్గర వేద ధర్మ శాస్త్రాల్ని చదువుకున్నాడు. భార్గవ రాముని వద్ద సమస్త ధనుర్విద్యలన్నీ నేర్చుకున్నాడు. పరాక్రమశాలి, ఆత్మజ్ఞాని, సంయమమూర్తి, కురువంశ కీర్తికారకుడు అయిన ఈ కుమారుణ్ణి ఈనాటి నుండి నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగాదేవి అదృశ్యమైంది. నిధి దొరికిన పేదవాడిలో పొంగిపోయాడు శంతనుడు. వశిష్ఠ మహర్షి మనువడైన పరాశర మహర్షి ఒకసారి యమునా ద్వీపానికి వచ్చారు. యమునా నది ప్రాంతమంతా రకరకాల పూల వృక్షాలతో హాయినిచ్చే పూల సువాసనలతో వివిధ ఫలభరితంగా ఉంది. పరాశరుడు యమునను దాటడానికి ఒక పడవనెక్కినాడు. ఆ పడవను ఒక పడుచుపిల్ల వయ్యారంగా నడుపుతున్నది. పరాశయుడు ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. పడవ నడుపుతున్న యువతి కూడా మరల్చి మరల్చి పరాశరుణ్ణే చూస్తున్నది. విధి ప్రేరితంగా పరాశరుడు స్త్రీ వ్యామోహితుడయ్యాడు. అయితే పడవ నడుపుతున్న ఆ పడుచుపిల్ల ఒళ్ళంతా పొలుసులతో చాపల వాసన కొడుతూ ఉంది. పరాశరుడు ఆ పడుచు వివరాలను తెలుసుకోదలిచాడు. ఆమె దాసరాజు కూతురు. పుణ్యార్థంగా యాత్రికుల్ని యమునా నది దాటించడం ఆమె పని. పరాశరుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. జ్ఞాన దృష్టితో ఆమె జన్మ రహస్యం తెలుసుకున్నాడు. దేవేంద్ర మిత్రుడైన ఉపరిచర వసువుకు బ్రహ్మశాపంతో చేప రూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస కాంతకు పుట్టినదని తెలుసుకున్నాడు. దాసరాజుకి పెంపుడు బిడ్డని తెలుసుకున్నాడు. నీ పేరేమిటి అని అడిగాడు పరాశరుడు. మరస్యుగంధి అని పిలుస్తారన్నది ఆమె. అదేం పేరు? నా వల్లు చాపల వాసన వస్తుంది, అందుకని నేను చాపల వాసన పోగొడతాను. నిజంగానా స్వామి? పరాశరుడు మంత్రజలాల్ని ఆమె వంటి మీద చల్లాడు. చేపల వాసన మాయమై సుగంధ పరిమళ వాసనలు ఆమె శరీరం నుండి వస్తున్నాయి. వికారమైన దేహమంతా సర్వ సుందరమంగా మారిపోయింది. ఈనాటి నుండి నీవు మత్స్యగంధివి కాదు, యోజన గంధివి. నీ శరీర సువాసనలు యోజన దూరం వరకు గుబాలిస్తాయి అని చెప్పారు. పరవశించిపోయిందా యువతి. స్వామి, మీరెవరో తెలుసుకోవచ్చా? నేను వశిష్ఠ మహర్షి మనుమణ్ణి, పరాశరుణ్ణి. నీవు కారణ జన్మురాలివి. నా వల్ల నీకు వేదచార్యుడైన నారాయణుడు పుడతాడు. ఇది విధి సంకల్పం అని చెప్తారు. అలా చెప్పేసరికి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. తరువాతి కథను వినాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.